బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈరోజు ఉదయం నుంచి 5 గంటల పాటు విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేశారు. తన దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్లతో పాటుగా మరో 16 ఫోన్లను కూడా ఈడీ అధికారులు జప్తు చేసినట్టుగా, సీజ్ చేసినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ గోపాల శర్మ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. చెప్పండి. సార్, ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈరోజు ఈడీ అధికారులు ఉదయం నుంచి 5 గంటల పాటు కవిత గారిని విచారించారు. విచారణ తరువాత ఆవిడికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. అరెస్టుపై నోటీసులు ఇచ్చి తర్వాత ఆవిడని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? ముందుగా ఏంటంటే సెక్షన్ 50 నోటీస్ ఇస్తారు. సిఆర్పిసి సెక్షన్ 50 నోటీస్ ఇస్తే అంటే అరెస్ట్ చేసే ముందు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే ప్రక్రియ అది. సో కవిత హస్బెండ్ కో లేకపోతే ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి సెక్షన్ 50 నోటీస్ ఇచ్చి మేము ఈ పలానా ఆరోపణల మీద ఈమెను అరెస్ట్ చేస్తున్నామని అందులో చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది లీగల్ గా. అయితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఇవాళ ఈ కేసు వచ్చింది, ఒక ఆడ మనిషిని ఇంట్లోనే విచారించాలి అనే అంశంలో సుప్రీంకోర్టులో మా కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయడానికి లేదు అని వాళ్ళ లాయర్స్ ఏదో ఆర్గ్యుమెంట్ చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడు హైవే మీద వస్తుంటే చూశాను నేను. అయితే ఏంటంటే వాళ్ళు ఒక హై ప్రొఫైల్ కేసులో అట్లాంటి పొరపాట్లు చేయరు. కోర్టు పర్మిషన్ తీసుకొనే ఉండి ఉంటారు వాళ్ళు మోస్ట్లీ. ఇవాళ ఇక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టులో జరిగిన దాంట్లో వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పి ఉంటారు. అయితే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోము అని చెప్పినారు గతంలో అని చెప్తున్నారు. కోయర్సివ్ స్టెప్స్ డస్ నాట్ ఇంక్లూడ్ అరెస్ట్. కోయర్సివ్ స్టెప్స్ అంటే ఆమెను తీసుకుని పోయి ఎక్కడో ఐసోలేషన్ ప్లేస్ లో తీసుకుపోయి విచారించి లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి థర్డ్ డిగ్రీ మెథడ్ అప్లై చేసి అవి మేము చెయ్యము అని చెప్పి అప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టులో చెప్పారు ఈడీ సంబంధించి లాయర్స్. బట్ వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేస్తే కవితని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘించినట్టే, ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి వాళ్ళ లాయర్స్ ఏదో చెప్తా ఉన్నారు. ఇప్పుడు విన్నాను నేను. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు కవిత అరెస్ట్ మీద ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు అంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కవిత అరెస్టుని నిరసిస్తూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వారి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నట్లుగా కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? నో see, this is all wrong. ఒక న్యాయ ప్రక్రియ ద్వారా ఏర్పడ్డ ఈడీని మేము అల్లరి చేస్తాం, గొడవలు చేస్తాము, బీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేయొద్దు కవితను అంటే అది వాళ్ళకే నష్టం అండి. అది న్యాయ ప్రక్రియలో భాగంగా వాళ్ళు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకొని అరెస్ట్ చేస్తారు. దానికి వీళ్ళు వచ్చి బయట మేము గొడవ చేస్తామంటే చెల్లదు, అది వాళ్ళకే నష్టం జరుగుతుంది. దేర్ఫోర్ కవితని అరెస్ట్ చేస్తున్నామని ముందే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ రోజు పొద్దున్న నుంచి 5 గంటల పాటు ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటారు. వాళ్ళకి పక్కా సమాచారం, పక్కా ఆధారాలు అన్ని తీసుకొని వచ్చుంటారు ఢిల్లీ నుంచి. పుట్టిగా ఆషామాషిగా రారండి ఈడీ వాళ్ళు. ఇట్స్ ఏ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది. సో అంత ఈజీగా వాళ్ళు ఆషామాషిగా వ్యవహారం చేసి వితౌట్ ఎనీ ఎవిడెన్స్, వితౌట్ ఎనీ ప్రూఫ్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు అసలు. సో దేర్ఫోర్ వాళ్ళు అన్ని ఆధారాలతోనే వచ్చారు. గతంలో ఆ అమ్మాయిని 2 సార్లు ఢిల్లీలో పిలిచారు, ఆమె దగ్గర ఉన్న సమాచారం అంతా రాబట్టారు. సమర్పించిన ఫోన్లని. గోపాల్ శర్మ గారు, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలుమార్లు కవిత గారిని ఢిల్లీలో విచారణ చేసిన సందర్భంగా ఇన్ని రోజుల సమయం ఎందుకు పట్టింది అరెస్ట్ చేయడానికి? ఇప్పుడే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో, అంటే
రేపే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్. ఈ నేపథ్యంలో ఈ రోజు అసలు కవిత గారిని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇన్ని రోజుల సమయం ఎందుకు పట్టింది విచారణ చేసిన తర్వాత? ఇందులో పొలిటికల్ ఏం ఉండదండి. ఎందుకంటే గత 1 year గా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేశారు. మనీష్ సింగ్ సొసైటీ అయితే 1.5 year నుంచి జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంకొక మంత్రి జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ ఎంపీ జైల్లో నుంచి బయటకు వచ్చాడు ఈ మధ్య. దిస్ ఈజ్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ లీగల్ దిస్ థింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు అని అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. పొలిటికల్ ఏం ఉండదు ఇందులో. వాళ్ళకేముంటది పొలిటికల్? ఈడీకి, సిబిఐకి వాళ్ళు ఏమైనా పొలిటికల్ బాసెస్ చెప్తే వినే ఏజెన్సీ కాదు కదా. ఇండిపెండెంట్ గా వ్యవహరించే ఏజెన్సీ అదంతా కూడా. సరే వీళ్ళు ఈరోజు రేపే ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఇవాళే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అది ఈడీ ఓన్లీ కెన్ ఆన్సర్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బికాస్ నౌ దే గాట్ ఆల్ ది ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ విత్ రిగార్డ్ టు కవితాస్ అరెస్ట్. దేర్ ఫోర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఇన్ని రోజులు అండర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, మా దగ్గర యాంపుల్ ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంది. అబౌవ్ ఆల్ అక్కడ రాఘవ్ రెడ్డి ఆయన ఎవరు, నెల్లూరు ఆయన ఎంపీ కొడుకు శ్రీనివాసులు రెడ్డి గారి కొడుకు, తర్వాత రామచందర్ పిళ్ళే, ఆ తర్వాత కవిత వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళంతా కూడా గతంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు కదా ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది. పంజాబ్ లో ఆప్ ఎన్నికలు జరగడానికి 50 కోట్లు 34 కోట్లు ఇచ్చారని చెప్పి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి కదా గతంలోనే. సో బేసింగ్ ఆన్ దోస్ కన్ఫెషన్ రికార్డ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా కొరాబరేట్ చేస్తారు, ఆమెకు చూపిస్తారు కూడా. ఇగో మీ గురించి వాళ్ళ అప్రూవర్ గా మారిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ విధంగా మీకు చెప్పారు అని చెప్పి ఆమెకు చూపిస్తారు, ఇవాళ చూపించి ఉంటారు. బయట మనకు తెలియదు. పక్కా ఆధారాలతోనే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారిని ఈడీ అధికారులు, ఈడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఎస్, 100%. ఆధారాలు లేకుండా ఒక హై ప్రొఫైల్ మాజీ ముఖ్యమంత్రి కూతురు, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీని అంత ఆషామాషిగా అరెస్ట్ చేయరండి. అన్లెస్ దే హ్యావ్ యాంపుల్ ప్రూఫ్ వాళ్ళు చేయరు. వాళ్ళు అన్ని కూడా వాళ్ళ ఆ 10 ఫోన్లు రిట్రీవ్ చేసి ఉంటారు, వాళ్ళ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తారు. ఆప్ ఎంపీ చెప్పింది, తర్వాత వీళ్ళు రాఘవ్ రెడ్డి, రామచంద్ర పిళ్ళై, అరుణ్ రామచంద్ర పిళ్ళై వీళ్ళంతా వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు కదా గతంలోనే. అండ్ మోర్ ఓవర్ వాళ్ళంతా అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారినప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే. సో దేర్ ఫోర్ అంత ఈజీగా అరెస్ట్లు ఏమో జరపరండి. సుప్రీంకోర్టులో ఇవాళ వాళ్ళ లాయర్స్ చెప్పిన ప్రకారం సుప్రీంకోర్టులో ఈరోజు పెండింగ్ ఉంది. ఇది ఇట్ ఈస్ పోస్టెడ్ టు 19th of this month. ఓకే. అప్పటిదాకా పోలీసులు ఈడీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి లేదు అని వీళ్ళేదో ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటున్నారు. బట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ రోజు కవితని ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి అసలు అంటే నెక్స్ట్ ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా, లేదంటే ఈ రోజు సమయం దాటిన నేపథ్యంలో రేపు కోర్టులో హాజరుపరచబోతున్నారా? నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? జనరల్ గా ఏముంటది అంటే లీగల్ గా చూస్తే నియరెస్ట్ కోర్టు దగ్గరకు తీసుకుపోయి ట్రాన్సిట్ అరెస్ట్ చూపిస్తారు. ట్రాన్సిట్ అంటే మేము ఈ కోర్టు పరిధిలో ఒక ఆమెని అరెస్ట్ చేశాము, ఆ కన్సర్న్ జడ్జ్ గారి దగ్గరికి వెళ్ళి మెజిస్ట్రేట్ కి పర్మిషన్ తీసుకొని ఢిల్లీకి తీసుకుపోతారు ఆమెని. ఢిల్లీలో ఈడీ కోర్టుకి సంబంధించి, ఈడీకి డిపార్ట్మెంట్ సంబంధించి 30 హజారీ కోర్టు, హజారీబాగ్ కోర్టు ఏదో ఒకటి ఉండేది ఢిల్లీలో. గతంలో మనీష్ సిసోడియాని, తర్వాత సంజయ్ సింగ్ ని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ ప్రొడ్యూస్ చేసిన కోర్టు ఒకటి ఉంది కదా ఢిల్లీలో, రౌజ్ అవెన్యూ కోర్ట్ అంటారు దాన్ని. ఆ రౌజ్ అవెన్యూ కోర్టులో రేపు ఆమెని మార్నింగ్ పోయి ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు జడ్జి గారు కాగ్నిజెన్స్ తీసుకొని ఆమెని 14 days రిమాండ్ అని రిమాండ్ చేస్తారు. అప్పుడు రేపు మధ్యాహ్నంకో ఎప్పుడు జైలుకు పంపిస్తారు. అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి 30 హజారీ కోర్టు ఆ వేరే జైలుకి, ఆ కోర్టులకు జైలుకి పంపిస్తారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.